గోశాల ఒకసారి చూడండి, అది గోశాలగా ఉంటే ఈ మాట ఇది అంటామంటే వచ్చి దేవుడి దర్శనం చేసుకుని మెల్లో దండేసుకొని పోయాడు, కానీ గోశాలలోకి రాకుండా పోయాడు. గోశాలలోకి రాలేదు. అది చూడండి, ఇదే దారి కారు వేసుకొని పైకి వెళ్ళాడు. ఇది గోశాల, ఇక్కడికి రాలా. ఓకే, దీంట్లో ఆ శివస్వామి పాత్ర కూడా ఉందనేసి అతని నోటితో అతను చెప్పాడు. మనం శివస్వామి ఇక్కడికి వచ్చి చెప్పాడు, సో ఇది నేనే నడుపుతున్నాను, ఇది కూడా నాదే స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆయన నోటితో చెప్పాడు, ఆయన నోటితో. ఇది నిజం చెప్పాలంటే కరెక్టే. ఇప్పటి వరకు ఇందాకటి నుంచి ఏంటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, నాకు లోకేష్ గారు తెలుసు అని అంటే ఈయనకు తెలిసింది శివస్వామి గారికి మొత్తం తెలుసు. ఓకే, ఇప్పుడు మనము ప్రశ్నించాల్సింది ఎవరంటే శివస్వామి గారిని. సరే, శివస్వామి గారితో మనం తెలుసుకుందామండి, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మేము వీలైతే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఆయన కూడా లైవ్ లోకి తీసుకొని మాట్లాడడం అనేది జరుగుతుంది. డెఫినెట్ గా ఆయన ఏం చెప్తారు దీనికి, ఇవన్నీ చూపిద్దాము. 380 ఉండే అని చెప్పి అధికారికంగా వెటర్నరీ డాక్టర్ కి ఇది వేరు అంటే 3 ఉన్నాయండి మేడం గారు. ఇది ఒకటి మనం చూసింది ఒకటి, తిరిగి తిన్నాయేమో తింటాయి, లోపల ఏ విధమైనటువంటి వసతులు లేవు. అది వెళ్ళలేకపోయి చచ్చిపోయింది గానీ ఒకటే. ఎన్ని రోజుల నుంచి నీళ్లు ఇక్కడికి పోస్తున్నావు? 4 రోజుల నుంచి. ఈ ఊళ్ళోకి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నీళ్లు పోస్తున్నావు? నేను మన 10 రోజులు అయిందండి నేను వచ్చి. ఓకే, 10 రోజులైంది. 4 రోజుల నుంచి నీళ్లు పోస్తున్నావు. 5వ రోజు నీళ్లు పడతాం. ఆవు సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు 10 వరకు ఆకలేదా? దాని మీద నైట్ టైమ్ మీరు వేసేటప్పుడు మీరు వాములు వేస్తే మేము వేయకపోతే అది వాములు వేయట్లేదు కదా. ఇప్పుడు ఆపుకున్నారు కదా, ఇప్పుడు తెలియదు కదండి. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అంటే వేసి ఉండే కాబట్టి వేసాం. మీరు ఎవరినైనా కనుక్కోండి. ఇక్కడ చుట్టూ ఈ కంచకా నుంచి అండి, ఇగో ఈ కంచ రౌండ్ గా వేసిపోయేవాళ్ళం. సాయంత్రం పూట 4ంటికి అండి. నేను వచ్చిందే 10 రోజులు కదా. అదే అంతకు ముందు నీకెట్ట తెలుసు? కాదు అయ్యా ఒక్క మాట, నీ పేరేంటి? కరీముల్లా గారు, ఇప్పుడు నువ్వు వచ్చింది 10 రోజులు, మరి అంతకు ముందు ఇది మొత్తం వేసానని ఎట్లా చెప్తున్నావు? అంత చెప్పేదేనండి, వింటున్నా. అంత ముందు నేను వచ్చిన మాట వాస్తవమే. నాకు స్ట్రోక్ 2 సార్లు వచ్చింది. అంటే 10 రోజుల కంటే ముందు వచ్చావు. ముందు నేను చెప్పేదేనండి, వింటున్నాను కదా. లోగడ వాములు ఉంటే అప్పుడు తర్వాత నాకు స్ట్రోక్ ఆ మ్యాథ్ ఎవరు తోలారు? అది ఎవరు తోలింది మనకు సందీప్ గారు, కొమ్మిని నరేంద్ర గారు. సో గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఇచ్చారు. 2 ట్రాక్టర్లు 20,000 పెట్టి ఉన్నప్పుడు చూడండి గాయాలు అంటే ట్రీట్మెంట్ ఏమి లేదు. ఒక్కసారి కాళ్ళు చూపించండి అసలు. కాదు ఒక్క నిమిషము. ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు ఇంత భయంకరమైన గాయాలు ఎందుకు అవుతాయి అంటే ఇవన్నీ దొంగిలించుకొచ్చినవా? 2 పూట్ల పడతారా? 10 పడతాం. ఒకసారి తాగుతాయి ట్యాంక్ తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పడుతున్నా. మళ్ళీ తెల్లారిపోద్దున రోజుకి 2 సార్లు. మళ్ళీ తెల్లారిపోద్దున వచ్చి మళ్ళీ పడతాను. తాగిన వచ్చి దావచ్చి మళ్ళీ వెళ్తుంటాయి కదండి, వాటికి పడతాం. 4 రోజుల నుంచి మాత్రమే, అంతకు ముందు లేదు. సరే, ఇప్పుడు ఈయనే చూస్తున్నాడా? కాదు మేత కూడా నువ్వే తీసుకొస్తావా? మేత వాళ్ళు తోలుకుంటారు. వరకు వాన్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఆ వాన్లో మేత వేసేవాళ్ళం అండి చుట్టూ. నువ్వు చూస్తావా ఇదంతా? 10 రోజుల నుంచి నువ్వు అపాయింట్ అయ్యావా? ఈ 10 రోజుల నుంచి నువ్వు వచ్చావు. 10 రోజుల నుంచి మరి మేత ఏది? మరి లేదండి, ట్రక్ లో 20 కట్టలు తీసుకొచ్చారు. 20 కట్టలకి ఇన్ని గోవులకి 20 కట్టలు సరిపోతాయి? ఈ మొత్తం పొలం వెళ్ళిపోతాయి కదండి. ఈ పొలం వెళ్ళినప్పుడు ఆ పక్కన కూడా గోశాల ఉంది కాదు, కొంచెం అతను బాగా మెయింటైన్ చేసుకుంటున్నాడు, అందుకే విడిపోయారు. ఇప్పుడు ఇద్దరిది ఒక విషయంలో ఎప్పుడు విభేదం వస్తుందండి? హెచ్చు తగ్గుల్లోనే విభేదం వస్తుంది. అతనేమో ధర్మబద్ధంగా చేసుకుంటున్నాడు. ఇతను ఏంటంటే నాకు వాడు తెలిసి ఇల్లు తెలిసి అని చెప్పి చివరికి ఈ తాళపాలెంలో శివస్వామి అని ఒక అతను ఉన్నాడు. ఎవరండి? శివస్వామి అంటే అతను తీసుకొచ్చాడు.
ఏం తీసుకొచ్చాడు సపోర్ట్ కి? అతను వచ్చాడు ఇక్కడికి, శివస్వామి ఇక్కడికి వచ్చాడు, వచ్చి ఇది నడిపేది నేనే, ఇక్కడ ఎవరు అడ్డం తిరిగేదని మాట్లాడిపోయాడు. ఆయనే నడుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చాలా రింగ్ ఉంది. అది కాదు 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 యాక్చువల్ గా ఏంటంటే ఇది మనం అనుకుంటున్నట్లు మీరు చెప్పేటటువంటి ఆ సురేష్ అనేటటువంటి మనిషిది కాదు, శివస్వామిది. శివస్వామికి ఇతను బినామీ ఉన్నాడా లేకపోతే ఇతను అసిస్టెంట్ ఉన్నాడా తేల్చాలి. అతనే వచ్చి ఈ గోశాల కూడా మాదే, ఈ గోశాల మీరు ఇట్లా చేయటం ధర్మం కాదు, సరే ఒకటే చెప్పాం చేసి. ఎందుకు అనంటే రోజు మీడియాలో కూర్చొని ఒర్లుతూ గొంతులేసుకొని హిందూ ధర్మము హిందూ శాస్త్రము అని ఎంత మాట్లాడుతున్నామో గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని జరుగుతున్నాయి అనేటటువంటిది కూడా దయచేసి గమనించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్నింటికి తీసుకెళ్తావు నువ్వు? పొద్దున్నే 10ంటికి తీసుకెళ్తావు, మళ్ళీ తిరిగి ఇప్పుడు అక్కడ నువ్వు తీసుకెళ్లే చోట నీళ్లు ఉంటాయా? నీళ్లు తాగిపిస్తావు, తినిపిస్తావు, తెస్తావు. ఇప్పుడు గోవు ఇక్కడ ఉన్న పశువులు ఏవైతే ఉన్నాయో గోవులు గాని ఎద్దులు గాని నీళ్లు తాగకుండా ఎన్ని గంటలు ఉండగలవయ్యా? నీళ్లు తాగుతాయి బాగానే. ఎక్కడున్నాయి? వర్షం నీళ్ళు పడుతుందమ్మా. వాన లేని రోజున పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు పొద్దున్నే లేస్తే టిఫిన్ చేస్తారా? మధ్యాహ్నం భోజనం చేస్తారమ్మా? సాయంత్రం భోజనం చేస్తారా? రాత్రి భోజనం చేస్తారా? ఈ మధ్యలో భోజనం చేసేటప్పుడే నీళ్లు తాగుతారా? మధ్యలో దాహం వేస్తే నీళ్లు తాగుతారా? మరి ఆ ప్రాణికి ఉండదా? ఇప్పుడు నువ్వే గోవు కాస్తున్నావు కదమ్మా, అందుకని అడుగుతున్నా నేను మిమ్మల్ని, వేరే పద్ధతిలో అడగట్లేదు. 16 గంటలు మీరు ఇప్పుడు ఎంత టైం ఎంత అయింది? ఇప్పుడు ఖచ్చితంగా 4:30 అయింది. 4:30కి ఇక్కడ వచ్చిన గోవులు రేపు 10ంటి వరకు అంటే దాదాపు 10 గంటలు, ఈ యొక్క 6 గంటలు 16 గంటల పాటు దాహం వేయదా గోవుకి? ఏం ప్రశ్నిస్తున్నాను, ఒకసారి కింద మీరు కామెంట్ పెట్టండి. ఎవరైనా వెటర్నరీ డాక్టర్ గారు కొంచెం ఇక్కడ మీలో ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. ఒక గోవు 16 గంటల పాటు దాహం వేయదా? వేస్తే ఎలా తట్టుకుంటుంది? అది కూడా రోజుల తరబడి. అంటే ఇవన్నీ ఎక్కడికైనా డిస్పాచ్ అయ్యేంత వరకు కూడా వీటి దుస్థితి ఇంతే ఉంది. దయచేసి వెటర్నరీ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు దీనికి సమాధానం చెప్పండి. అట్లాగే మార్నింగ్ తీసుకొని వెళ్ళి సాయంత్రం తీసుకొస్తున్నారు. ఈ 16 గంటల్లో గోవుకి ఆకలేసినా కూడా గోవు పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే అసలు వీటికి షెడ్ లేదు. వర్షం వస్తే ఈ గోవుల పరిస్థితి ఏంటి? అసలు ఈ గోసేవకి ఇలాంటివన్నీ ఆ సంరక్షణకి సంబంధించినటువంటి ఆ వసతులు లేకుండా పర్మిషన్ ఇస్తున్నటువంటిది ఎవరు? ఇస్తున్నటువంటి సంస్థలేంటి? ఇందాక వారు మాట్లాడినట్టుగా శివస్వామి గారు గనక ఇస్తే, సార్ మీకేం తక్కువ లేదు సార్ అనకూడదు, మీరు శివస్వామి మీకేం తక్కువ లేదు కదా, మీ ఆశ్రమంలో ఎంతసేపు మీరు తలుచుకుంటే గోవులకి షెడ్ వేస్తారు? ఎన్నాళ్ళు ఈ దురాగతాలు దౌర్జన్యాలు మీ కళ్ళ ముందే జరుగుతుంటే ఇప్పుడు మీరు చాలా పెద్ద స్వామి అయిపోయారు సార్. యాక్చువల్ గా ఏంటనంటే మా బజరంగ్ దళ్ పిల్లలు, తర్వాత మా హిందూ ధార్మిక సంస్థలు, మా జర్నలిస్టులు మీరు ఎక్కడి నుంచి ఎదిగారో మాకు తెలియనటువంటి విషయం కాదు. మీరు ఎంత గొప్పగా పేపర్లో మేము మీకు ఎదురు తిరిగిన వాళ్ళ గురించి ఎంత బిహైండ్ ద స్క్రీన్ ఎంత స్టోరీలు రాస్తారో మాకు తెలియనటువంటి విషయం కాదు. కానీ ఇక్కడ ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఒక స్వామీజీ అయ్యుండి స్వామి అనేటటువంటి ఆ యొక్క బాధ్యతాయుతమైనటువంటి దీక్షలో ఉన్నటువంటి లేదా పీఠాధిపతిగా ఉన్నటువంటి మీరు ఇవాళ ఏం సమాధానం చెప్తారో మీ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. కొట్టి నడవలేకుండా పడేసి తీసి పడేస్తున్నారు. అట్లా కాదండి, ఇవన్నీ నడవకుండా చేసి అదిగో ఆకలేసి ఇది చెయ్యమ్మా ఒకసారి ఇదిగో ప్లాస్టిక్ తింటుంది ఆకలేసి ఆవు దూడ చూడండి, ఆ గోమాత ప్లాస్టిక్ ప్లేట్ తింటుందండి. ఇంత బాగా ఇక్కడ కట్టలు మన కరీముల్లా గారేమో కట్టలు వేసేస్తున్నారు ఇక్కడ. అవి తినేసిన తర్వాత పాన్ వేసుకోవాలనిపించింది అనుకుంటా పాపం అదేంటి ఇస్రాకు తింటా ఆవిడ. ఏం పరిస్థితి అండి బాబోయ్, ఇన్ని అబద్ధాల, ఇన్ని దుర్మార్గాల. ఒక్క నిమిషం అయ్యో అన్న, ఇప్పుడు ఇది ఎవరికైనా కావాలంటే గ్రామాల్లో ఎవరైనా ఆవును సాకుతామంటే ఎంతకిస్తారు? నాకు తెలియదు చెప్పేసండి, వాస్తవంగా నాకు తెలియదు. ఏం తెలీదు? వాళ్ళు ఎంతకి ఇచ్చినది నాకు తెలిసింది. ఇచ్చావని అనేది నీకు తెలియదు సంగతి నాకు ఎలా తెలుసుద్దండి? నేను తోలుకొని వెళ్తాను, నేను పొలం మీద ఉంటాను, నాకు ఎలా తెలుసుద్ది? ఎవరికి అమ్మినారు? కరీముల్లా గారు ఎవరికి అమ్మినారు?
ఇది నాకు తెలిసినటి వరకు ఏం తెలుసు? ఇదేనండి మేత ఈ ఆవుల వరకే. ఆ, ఏంది ఆ. వాళ్ళు అమ్ముతారో చేసుకున్నా నాకు అసలు సంబంధం నువ్వు లేదు. కరెక్ట్ గా ఎన్ని రోజుల నుంచి మేత నేను కరెక్ట్ గా 10 రోజుల నుంచి అటు 15 రోజులు వచ్చి 20 కట్టలు తీసుకొచ్చారండి. అవి వేసి వెళ్ళాం. అవి 5 రోజులు వస్తే ఒక రోజు కత్తిమ ఆవులన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఆ లెగవలేని జ్వరం వచ్చినాయి, దెబ్బలు తిన్నాయి, వాటికి వేసామండి. ఇందాక పొద్దున్న కూడా వేసి వెళ్ళి నీళ్లు పెట్టి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు కాదు కాదు, ఒక్క నిమిషం అన్న. జీతం ఎవరిచ్చేది మీకు? సురేష్ గారే. సురేష్ గారు జీతం ఇస్తున్నారు. సురేష్ గారితో మనకు తెలీదు. ఇప్పుడు ఈ మధ్య ఉన్నాడు, అతను ఇస్తాడండి మాకు. ఎవరెవరు? గుమ్మా నాగేశ్వరరావు గారు మీకు జీతం ఇస్తున్నారు ఈ ఊర్లో. ఆయన సురేష్ గారు ఎట్లే ఆయన వాళ్ళిద్దరు ఫోన్ పే చేసుకుంటారో మనకు తెలియదు కదండి. ఓకే, మాకు టైం 10 రోజులకి ఎంత ఇస్తారు జీతం? 500 రోజుకి 500. రోజుకి 500 మీకు కూలి ఇది తీసుకొచ్చి ఇచ్చినందుకు, లేదా ఇక్కడ కాపలా కాసినందుక? కాదండి, తీసుకొచ్చి నీళ్ళు పెట్టాలా, ఈ లావులు పొలం వెళ్ళాలా, నేర్పుకోవాలా, మళ్ళీ ఇక్కడికి రావాలిగా. ఓ, ఈ పని అంతా చేసినందుకు మళ్ళీ నీళ్లు తెచ్చినందుకు 500 రోజుకి వస్తుంది. సరే, చచ్చిపోయిన ఆవుని 2000కి అమ్ముతారని అన్నారు కదా, అది మీరే కదా చెప్పారు. వాస్తవంగా ప్రమాణ పూర్తి అసలు నాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఎట్లా మాట్లాడారు? నేను మాట్లాడలేదు కదండి. ఇప్పుడు ఈ పిల్లలందరూ సాక్ష్యం కదమ్మా. చచ్చిన వాళ్ళంటే ఇక్కడ చచ్చిపోయింది, తీసుకెళ్ళి పూడ్చారు. సరే అన్న, ఒక విషయం, మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరే ఉంటున్నారు కదా, ఆవులకి అంత గాయాలైతే కనీసం డాక్టర్ కి ఎందుకు చూపించట్లా మీరు? డాక్టర్ గారిని వాళ్ళు పంపిస్తున్నారు. సెలైన్ పెట్టేస్తున్నారు. ఎక్కడ పెట్టినారు సెలైన్? కాదు, సెలైన్ ఎక్కిస్తున్నారంట.